గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త రీయూజ్ ఐటమ్ నేర్చుకోబోతున్నాము. ఇక్కడ చూపిస్తున్న లోగో నేనే చేశాను విత్ పేపర్తో. ఇలా చాలా పెళ్లి కార్డ్స్ వస్తూ ఉంటాయి కదా, కానీ మనం వాటిని పడేస్తుంటాం. అలా పడేయకుండా ఇవాళ స్లేట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇంకా ఎందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా స్లేట్ రెడీ చేయడానికి పెళ్లి కార్డ్, బ్రాడ్ సెల్లో టేప్, స్కెచ్, సీజర్స్, ఫెవికాల్, స్కేల్, పెన్సిల్, గ్లిటర్ షీట్ అండ్ వైట్ పేపర్ కూడా తీసుకోండి. తర్వాత పెళ్లి కార్డ్లో లోపల పేపర్ ఉంటుంది కదా, అది తీసేసి పైన పార్ట్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము. మీకు కావాలంటే లోపల పార్ట్ కూడా యూజ్ చేయొచ్చు. నేను దీన్ని హాఫ్గా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఇటు సైడ్ అటు సైడ్ ఎక్స్ట్రా కట్ చేసేసి ఈ 1 షీట్ ఉంది కదా, 1 షీట్లో 2 పార్ట్స్గా చేస్తాను నేను. మీకు ఎంత సైజ్ కావాలో చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు దాన్ని కట్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ దాన్ని 2 హాఫ్స్గా కట్ చేస్తున్నాను. 2 హాఫ్స్గా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. సిజర్స్తో నీట్గా కట్ చేసుకోండి. ఇలా 2 హాఫ్స్ చేశాక ఒక హాఫ్ మాత్రమే మనకి కట్ చేయడానికి, స్లేట్ చేయడానికి సరిపోతుంది. ఇంకొక హాఫ్ పక్కన పెట్టేసుకోండి. అలా కట్ చేశాక ఇలా బ్లాక్ పేపర్ తీసుకోండి. నా దగ్గర బ్లాక్ లేదు, గ్రే ఉండే, నేను ఇంకా అదే యూస్ చేశాను. ఇలా వైట్ కార్డ్ దానిపైన ప్లేస్ చేసుకొని 4 సైడ్స్ 1 ఇంచ్ బ్లాక్ పేపర్ లీవ్ చేసి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ తీసుకొని వైట్ పెళ్లి కార్డ్ ఉంది కదా, దానికి ఫెవికాల్ పెట్టుకొని బ్లాక్ పేపర్కి స్టిక్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్లాక్ పేపర్కి స్టిక్ చేయండి. ఇలా నీట్గా ఫెవికాల్ బయటకి రాకుండా నీట్గా స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత బ్రాడ్ టేప్, సెల్లో టేప్ ఉంది కదా, సెల్లో టేప్ తీసుకొని దానిపైనుంచి నీట్గా బబుల్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా పైనుంచి కిందకి నీట్గా ఫింగర్తో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ సెల్లో టేప్ వేయండి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే బబుల్స్ రాకుండా క్లియర్గా వస్తుంది. ఇలా తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ సైడే వచ్చింది కదా సెల్లో టేప్ మనకి, ఇంకొక హాఫ్ సైడ్ ఇంకొకసారి మళ్ళీ సెల్లో టేప్ వేసుకోవాలి. ఇలా ఫుల్ మొత్తం స్లేట్ పైన సెల్లో టేప్ వేసుకోవాలి. ఇలా కింద ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వాటిని వెనక్కి ఫోల్డ్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటే ఇంకా అది క్లియర్ నీట్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు మనకి స్లేట్ రెడీ అయిపోయింది. ఈ స్లేట్కి మనం శాంటా క్లాస్ ఫేస్ డ్రా చేసుకొని స్టిక్ చేద్దాం. ఇలా వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ శాంటా క్లాస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. ఎవరైనా మాకు డ్రాయింగ్ రాదు అని అంటే వాళ్ళ కోసం నేను ఒక స్మాల్ టిప్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా శాంటాని డ్రా చేసుకోండి. ఫస్ట్ పెన్సిల్తో లైట్గా డ్రా చేసుకోండి. ఐస్ నీట్గా పెన్సిల్తో లైట్గా డ్రా చేసుకోండి. డార్క్గా చేస్తే ఎక్కడైనా మిస్టేక్ పోతే మళ్ళీ అది ఇలా కనిపిస్తుంది బయటకి. ఇలా నీట్గా డ్రా చేసుకోండి. అలా శాంటాకి కొంచెం హ్యాట్ పైనకి అయిందని నేను మళ్ళీ డ్రా చేశాను. కొంచెం చూసి డ్రా చేసేసుకోండి. ఇక్కడ శాంటాకి మీ ఇష్టం ఉన్న సైజులో మీరు డ్రా చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ అంటే A4 పేపర్లో 4th పార్ట్ డ్రా చేశాను అన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని రఫ్గా కట్ చేసేసుకొని మన పెళ్లి కార్డ్ ఉంది కదా, ముందు ఒక హాఫ్ పక్కకు పెట్టాం కదా, ఆ హాఫ్ తీసుకొని ఆ హాఫ్ పైన ఈ శాంటాని దానిపైన స్టిక్ చేసుకోవాలి. గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకొని ఇలా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని శాంటాని ఎలా అయితే డ్రా చేసామో ఆ షేప్లో సీజర్స్తో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. కర్వ్స్ దగ్గర కొంచెం నీట్గా కట్ చేసుకుంటే శాంటా అవుట్లుక్ అనేది క్లియర్గా వస్తుంది. ఇలా ఇక్కడ హ్యాట్ దగ్గర కొంచెం నేను లైన్ డ్రా చేసిన దానికన్నా పక్క నుంచి కట్ చేశాను. ఎందుకంటే హ్యాట్ అక్కడ బక్కగా అయిపోయింది అనేసి కట్ చేశాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇందాక మీకు ఒక టిప్ చెప్తా అని చెప్పాను కదా, ఏంటి అంటే ఎవరికైతే డ్రా చేయడానికైతే రాదో మన మొబైల్లో క్రోమ్లో మనకు కావాల్సిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని బ్రైట్నెస్ ఫుల్గా పెట్టుకొని దానిపైన మన వైట్ పేపర్ పెట్టి ట్రేస్ కూడా చేయొచ్చు. ఇట్స్ అ స్మాల్ టిప్. ఇలా ట్రేస్ చేసుకుంటే ఇంకా మీకు ఎలాంటి ఇమేజ్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. అంటే అందరికీ డ్రాయింగ్ రాదు కదా, అందుకని ఇదొక స్మాల్ సజెషన్ అంతే. ఇలా బ్లాక్ స్కెచ్ తీసుకొని అవుట్లైన్ వేయండి పిక్చర్కి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా బ్లాక్ అవుట్లైన్ వేసుకోండి. ఇలా బ్లాక్ అవుట్లైన్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఫేస్కి, నోస్కి అంతా కూడా బ్లాక్ స్కెచ్తో అవుట్లైన్ వేయాలి. నీట్గా వేసుకోవాలి అవుట్లైన్. మెయిన్ కర్వ్స్ దగ్గర నీట్గా ఫినిషింగ్ ఇస్తే చూడ్డానికి లుక్ కూడా నీట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా డ్రా చేసుకోండి. ఫేస్కి కూడా లోపల బ్లాక్ షేడ్ చేసేసేయండి, సో దట్ ఇట్ విల్ లుక్ వెరీ నీట్. ఐబాల్ పెడితేనే దేనికైనా కూడా లుక్ అనేది మనకి తెలుస్తుంది. అందుకే నీట్గా ఐబాల్ పెట్టండి డార్క్గా, సో దట్ ఇట్ విల్ లుక్ వెరీ గుడ్ అండ్ నీట్. నౌ అవర్ శాంటా ఈజ్ రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే రెడ్ కలర్ క్రేయాన్ తీసుకొని శాంటా హ్యాట్ ఉంది కదా, శాంటా హ్యాట్కి మొత్తం రెడ్ కలర్
వేసేద్దాం క్రేయాన్తో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడ్ కలర్ వేసేద్దాం. నీట్గా బ్లాక్ లైన్ క్రాస్ అవ్వకుండా నీట్గా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా రెడ్ కలర్ మొత్తం హ్యాట్కి ఫిల్ చేసేసేయాలి. అప్పుడు మన శాంటా రెడీ. ఇప్పుడు శాంటా రెడీ కదా. శాంటాని ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లూ పెట్టి మన స్లేట్కి స్టిక్ చేసేస్తాం. ఇలా నేనైతే ఇలా కార్నర్లో స్టిక్ చేశాను. మీకు సెంటర్లో కావాలి అంటే సెంటర్లో స్టిక్ చేయండి. లేదు కింద మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. బట్ నాకు కార్నర్లో స్టిక్ చేయాలనిపించింది. సో దట్ అందుకే నేను కార్నర్లో స్టిక్ చేసేసాను. చూడండి మన స్లేట్ రెడీ. మన పిల్లలకి ఇచ్చామనుకోండి ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఒక గ్లిటర్ షీట్ తీసుకొని దానిపైన స్టార్స్, సింపుల్ స్టార్స్ డ్రా చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టార్ని డ్రా చేసుకొని సీజర్స్తో కట్ చేసుకుందాం. ఓకేనా. ఇలా నీట్గా స్టార్ని కట్ చేసుకోండి. ఇలానే ఒక 4-5 స్టార్స్ గ్లిటర్ షీట్ పైన డ్రా చేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని తర్వాత గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకుందాం. ఇలానే ఇంకొక 5-6 స్టార్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా స్టార్స్ అన్నీ కట్ చేశాక మనకి ఎక్కడ స్టిక్ చేయాలనిపిస్తే అక్కడ నేనైతే ఇట్లా కార్నర్లో సైడ్స్కి స్టిక్ చేశాను. సో దట్ ఇట్ విల్ లుక్ వెరీ ప్రిటీ. అంతే అండి. ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్స్ స్టిక్ చేసేసుకోండి. ఇంకా మన శాంటా క్లాస్ విత్ వెడ్డింగ్ కార్డ్ రెడీ. ఇలా స్టిక్ చేసుకోవాలి మొత్తం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. అంతే, మన ఈ స్లేట్ రెడీ అయిపోయింది. ఇట్స్ లుకింగ్ సో ప్రిటీ రైట్. ఇలా చేసిస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.